ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. సాయంత్రంలోగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. లడ్డు వ్యవహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు కలిసినట్లు ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. సాయంత్రంలోగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు ఇచ్చారు. లడ్డు వ్యవహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు కలిసినట్లు ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ లడ్డు వ్యవహారంపై సమీక్షా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, తిరుమల లడ్డు వ్యవహారంలో సీఎం సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా దీనికి సంబంధించి నివేదికను కూడా అందజేయాలంటూ కూడా టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ లడ్డు తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో కూడా ఆదేశాలు ఇచ్చారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలకు భంగం కలిగించే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సీరియస్ అయింది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగినటువంటి ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా హిందూ భక్తులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన సమయంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలిసి పార్థసారితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. భక్తుల విశ్వాసాలకు, ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని సీఎం చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని రిపోర్టులు, ల్యాబ్ రిపోర్టులు కూడా ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టుల్లో జంతు సంబంధమైనటువంటి అంశాలు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉన్నట్లుగా కూడా ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్ బయటపెట్టిన పరిస్థితి. నెయ్యి కొనుగోలులో ఎటువంటి నాణ్యత కూడా పాటించలేదని ఆ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. దీంతో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం సీరియస్ అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అందిన ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ సాయంత్రంలోగా ఈవో ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.